సజ్జలా గిజ్జలా మొత్తం అందరు కలిసి 5 పైసలు లేనటువంటి సురేష్ 25 కార్లు 450 టిప్పర్లు యథేచ్ఛగా ఆ ప్రాంతాన్ని అడవిగా చేసి దోపిడీ దొంగల్లాగా చేసేసినటువంటి వైనం అసలు ఆశ్చర్యాన్ని కోల్పుద్ది. దాని మీద నేను ఆ సంవత్సరం నుంచి సజ్జలతో పిటిషన్ ఇచ్చాను, సీఎం గారికి ఇచ్చాను, తర్వాత విజయసాయిరెడ్డికి ఇచ్చాను, వైవి సుబ్బారెడ్డికి ఇచ్చాను. ఇదంతా సెటిల్ చేయమని వాళ్ళందరికీ చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అందరూ దొంగలే. అగ్రనాయకుడు కూడా దీంట్లో బాలు పంచుకున్నాడు. ఈ 100 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అంశం అది ప్యాకేజ్ కాదు. అది మేము కష్టపడ్డాం, రక్త మాంసాలు చెమటగా మలిస్తే మమ్మల్ని అడ్డం పెట్టుకొని కాజేసిన వాళ్ళు దౌర్భాగ్యులు. నాకు పదవి ఇస్తానని ముందే చెప్పాడు, ఎలక్షన్స్ ముందే. దాన్ని మాట తప్పాడు కాబట్టే నేను చాలాసార్లు అయినప్పటికీ కూడా నేను ఉద్యమం చేశాను. ఏంటంటే నా జనం కోసం స్టిక్కానై. దీని అంతరంగంగా ఉన్నటువంటి అంశాలు ఎవరికీ తెలియదు. దీని జనం అంతా కూడా చెలవల పొలవలు చేసి గురునాథం ఈ జాతుల నుంచి వచ్చాడు కాబట్టి ఇట్లా ఉంటాడు అనేటువంటి ఒక అబోధ కల్పన ప్రొజెక్షన్ కానియకుండా, సమాజంలో నన్ను ఎమర్జ్ కానియకుండా, నన్ను పీచమణుస్తా అప్ టు దట్ మార్క్ ఉన్నటువంటి అంబేద్కర్ వాదిగా నన్ను, నా దగ్గర క్రెడిబిలిటీ, కమిట్మెంట్, కన్సెన్స్, ట్రాన్స్పరెన్సీ, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఎప్పుడు కూడా గురునాథం అనేవాడు నికాల్స్గానే ఉంటాడు. వాస్తవాలు నిజంగా చెప్తా, నిగ్గు తేలుస్తా, బుల్డోజ్ చేస్తా, తొక్కేస్తా, నొక్కేస్తా. ఇవన్నీ నొక్కుతాడు, తొక్కుతాడు, ఈ జనాలందరిని తీసుకొస్తాడు, ఈ కనుక రైట్ పొజిషన్లో పెడితే అని నాకు స్థానం ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఎవరైతే పెట్టుబడిదారి వర్గాలు ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీలో నన్ను తొక్కి నొక్కారు.